హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి దినము ప్రభు లేఖన ధ్యానం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఇతరులకి కూడా ఈ ఆడియోను షేర్ చేస్తూ నాతో పాటు ఈ యొక్క పరిచర్యలో పాలుభాగస్తులయ్యే దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దైవ లేఖన ధ్యానం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. చదువుకున్నటువంటి వాక్యాన్ని ధ్యానిస్తే నీళ్లు ఎవరైతే పోస్తారో వాళ్ళకి నీళ్లు పోయబడును అని రాయబడింది. నీళ్లు పోయటం అనేది సహాయానికి, హెల్ప్కి, అలాగనే ఎదుటివారి యొక్క దాహాన్ని తీర్చడానికి, ఎదుటివారిని ఆదరించడానికి, ఆదుకునటానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం ఈ లేఖనాన్ని బట్టి తెలుసుకునగందాం. నీళ్ళంటే ఏమిటి? ఆమోస్ 5వ అధ్యాయం 24వ వచనం. నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనీయండి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవాహింపనీయండి. ఇక్కడ నీళ్లు నీతికి పోల్చబడింది, నీళ్లు న్యాయానికి పోల్చబడింది. ఇవి ఇతరుల ఎడల, నీ వారి ఎడల, బయట వారి ఎడల నీవు నిజంగా న్యాయము నీళ్లు పారినట్లుగా నీవు జరిగిస్తే దేవుడు కూడా నీ కుటుంబం ఎడల, నీ కుమారుల ఎడల, నీ ఎడల న్యాయాన్ని జరిగిస్తాడు. అలాగే నీవు ప్రియులరా నీ ఎడల కాక ఇతరుల ఎడల, స్నేహితుల ఎడల, అలాగనే శత్రువుల ఎడల కూడా నీవు నీతిని గొప్ప ప్రవాహం వలె జరిగిస్తే దేవుడు నీ ఎడల కూడా నీతిని గొప్ప ప్రవాహం వలె జరిగిస్తాడని ఈ యొక్క లేఖనం తెలియజేస్తుంది. నీళ్లు న్యాయానికి, నీతికి ఇక్కడ పోల్చబడింది. యోబు గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూస్తే, ఇదిగో ఇక్కడ ఏమని రాయబడిందో తెలుసునా? నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొరలు నీళ్ల వలె ప్రవహించుచున్నది. అంటే ప్రార్థనకు ఈ నీళ్లు ప్రార్థనకి కూడా పోల్చబడింది. అంటే ప్రార్థన నీ వరకే చేసుకోకూడదు, నీ కుటుంబం వరకే, నీ వారికే, నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, లేదా నీకు ఇష్టమైన వారు, నీకు మెచ్చిన వారి కొరకే ప్రార్థన చేయటం కాదు, ఇతరుల కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే ఇదిగో దేవుడు కూడా అందరి గురించి ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తున్న దేవుడు నీ గురించి కూడా, నీ కుటుంబం గురించి, నీ ఫ్యామిలీ గురించి కూడా ఆయన ప్రార్థన చేస్తాడని ఈ లేఖనాన్ని బట్టి మనం చూస్తాం. ఈ రెండు లేఖనాల్లో నీళ్లు న్యాయానికి, నీతికి, ప్రార్థనకి పోల్చబడి ఉంది. ప్రియులారా, నీవు కూడా ఇతరుల పక్షాన ఇలా జరిగిస్తే దేవుడు నీ పక్షాన కూడా జరిగిస్తాడు. ప్రియులారా, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును అని రాయబడింది. నీళ్లు ఎవరైనా బైబిల్లో ఎవరికైనా పోసారా అని మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనంలో, ఇదిగో కరువులో ఉన్నటువంటి ఆ దినాలలో ప్రియులారా దేవుని వాక్కు చేత, దేవుని యొక్క మాట ద్వారాగా సారాపతి ఎదవరాల దగ్గరికి ఏలియా గారు వచ్చి, ఇదిగో ఆమెను నోరు తెరిచి అడిగినప్పుడు ఆమె నీళ్లు ఏలియాకి ఇచ్చినట్లు మనం చూస్తాం, నీళ్లు ఏలియాకు పోసినట్లు మనం చూస్తాం. అలా ఏలియా అయిన దైవజనుడికి నీళ్లు పోసిన ఆమె 3.5 సంవత్సరం కరువు తీర్చబడింది, తన బిడ్డ బ్రతికింది, తాను బ్రతికింది. అందుకని బైబిల్ సెలవిస్తుంది, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడుతుంది. ప్రియులరా, ఇంకా ఆదికాండం 24వ అధ్యాయం 45వ వచనానికి వెళ్ళి మనం చూస్తే రెబ్కాను మనం చూస్తాం. ఇదిగో దేవుని యొక్క దాసుడైనటువంటి అబ్రహాము ద్వారాగా ఇదిగో తన కుమారునికి తండ్రి అలాగే పెళ్లి యొక్క భార్యను తీసుకొని రావటానికి రెబ్కా యొద్దకు కానాను వచ్చినటువంటి ఎలియాజరు ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన ప్రకారంగా దేవుడు ఆయన నడిపించినట్లు మనం చూస్తాం. అయితే రెబ్కా వచ్చేసి, నేను నీకును నీ వంటిలకు నీళ్లు పోస్తానని నీళ్లు పోసింది రెబ్కా. నీళ్లు పోసిన రెబ్కా వేల మందికి తల్లిగా మార్చబడింది. అంతేకాదండి, ఎవరికైతే నీళ్లు పోసిందో ఆ ఇంటి వారికి ప్రియులరా రెబ్కా యజమానురాలుగా మార్చబడినట్లుగా దేవుడు చేసినట్లు మనం చూస్తాం. అందుకనే నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడుతుంది అని లేఖనం సెలవిస్తుంది. ప్రియులరా, మనం యోహాను సువార్త 2వ అధ్యాయం 25వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక విందు జరుగుతుంది. ఆ విందులో యేసు ప్రభు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ గారు కూడా ఉన్నారు. అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు ప్రభు శిష్యులకు చెప్పినప్పుడు శిష్యులు రాతి బాణంలో నీళ్లు పోసిరి అని రాయబడింది. ఎందుకంటే నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడను. నీళ్లు పోసి అనుభవం శిష్యుల్లో ఉంది గనుక
ప్రియులరా, ఇదిగో నీళ్లు పోసిన శిష్యులు యేసు ప్రభువుకి ఇష్టమైన వారిగా మార్చబడ్డారు. రేపు 12 సింహాసనాల మీద ప్రభుతో పాటు కూర్చొని ప్రపంచానికి తీర్పు తీర్చే అధికారాన్ని పొంది ఉన్నట్లుగా లేఖనాన్ని మనం పరిశీలిస్తాం. నీళ్లు పోసిన శిష్యులు అద్భుతాన్ని చూశారు. నీళ్లు పోసిన శిష్యులు రంగును చూశారు. నీళ్లు పోసిన శిష్యులు రుచిని కూడా చూసినట్లుగా అక్కడ గ్రంథములో రాయబడింది. అంటే నీవు నీళ్లు పోస్తే అద్భుతాన్ని చూస్తావు. శిష్యులు చూశారు. ప్రియులారా, ఇంకా ఎవరైనా బైబిల్లో నీళ్లు పోసారా అని చూస్తే లూకా సువార్త మనం 7వ అధ్యాయం 44వ వచనంలో చూస్తే, ఇదిగో ఇంటికి పిలుచుకున్నటువంటి సీమోను పాపాత్మురాలైన స్త్రీని చూసి మనసులో ఏదో తప్పుగా తాను భావిస్తూ ఉంటే యేసు సీమోను వైపు చూసి, సీమోను, నీవు నాకు నీళ్లు ఇయ్యలేదు, నీళ్లు పోయలేదు, కానీ ఏమే నీళ్లు పోసింది. ప్రియుల, పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య పాదాలకి మీద నీళ్లు పోసింది. అవి కన్నీళ్లు పోసింది. ప్రియులరా, అందుకని ఏమి విస్తార పాపాలు క్షమించబడ్డాయి. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును అన్నట్లుగా పాపాలు క్షమించబడ్డాయి, ఆశీర్వదించబడింది. ప్రియులారా, ఇంకా బైబిల్లో మనం ఎవరైనా నీళ్లు పోసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే ఏలియా మీద ఎలీషా నీళ్లు పోస్తూ వచ్చినట్లు మనం చూస్తాం. ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్లు పోస్తూ వచ్చాడు గనక ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేసినట్లు మనం చూస్తాం. అందుకని చూడండి, నీళ్లు పోసే వారి మీద పోయి వారికి నీళ్లు కూడా పోయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు మార్కు సువార్త 9:41లో, మీరు క్రీస్తు వారిని నా పేరట మిమ్మల్ని ఎవరైనా చేర్చుకొని మీకు గిన్నె నీళ్లు త్రాగనిచ్చి పోయిస్తే వారికి రావలసిన ప్రతిఫలము పోగొట్టుకోరు, నీళ్లు పోస్తే జీతం కలుగుతుందని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ చెప్పినట్లుగా మన బైబిల్లో చూస్తాం. ప్రియులారా, లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, లోకంలో ఇష్టానుసారంగా జీవించిన ధనవంతుడు ఇదిగో చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిన తర్వాత ఇదిగో అబ్రహాముని లాజరును చూసి, అబ్రహామా, నా యందు దయ ఉంచి కనికిరపడి ఇదిగో లాజరును పంపించు, ఒక చిటికి నీళ్లతో నీళ్లు నా నాలుక మీద పోస్తే నేను చల్లార్చుకుంటాను అంటాడు. లాజరుకి నీళ్లు పోసే అనుభవం ఉంది. పేద లాజరైన తాను కురుపులు చెందక ముందు అంతకా అవతల కాలాన్ని పరిశోధన చేస్తే ఆయన నీళ్లు పోసేవాడుగా ఉన్నాడు గనుక దేవుడు ఆయన్ని కనికరించి పరదేశికి తీసుకొని వెళ్ళినట్లుగా మనము చూస్తాం. ప్రియులారా, చూడండి, ధనవంతుడు ఇష్టానుసారంగా జీవించాడు కానీ నీళ్లు పోయలేదు, ఎవరు దాహం తీర్చలేదు, ఎవరికి నీళ్లు పోసి ప్రేమను చూపించి బ్రతికిన వాడు కాదు. చనిపోయిన తర్వాత అందుకని నీళ్లు లేని స్థలమైన నరకగ్నికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీళ్లు పోసే వాళ్ళని పంపించమని అడుగుతున్నాడు. ఒకవేళ భూమి మీదే తాను నీళ్లు పోసినట్లయితే ఈ రోజు అతనికి నీళ్లు పోయబడేయేమో. నీళ్లు పోసిన వాడు కాదు, ఇష్టానుసారంగా జీవించిన వాడు నరకంలో కాలుతున్నాడు. అందుకని 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే అపోస్తులు నీళ్లు పోస్తారు. అందుకని నేను విత్తనము వేసిని, అపోలో వాళ్ళు నీళ్లు పోసిరి, నిజమైన అపోస్తులు నీళ్లు పోయాలి. ప్రియులారా, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ఎవరు నీళ్లు పోశారు? సారపతి అధవరాలు నీళ్లు పోసింది, రెబ్కా నీళ్లు పోసింది, శిష్యులు నీళ్లు పోశారు, పాపాత్మురాలైన స్త్రీ నీళ్లు పోశారు, ఎలీషా నీళ్లు పోశారు. క్రీస్తు పేరట అని కొందరు విశ్వాసులు నీళ్లు పోస్తున్నారు, వాళ్ళు దీవించబడతారు. అలాగే లాజరు కూడా నీళ్లు పోశాడు, పరలోకంలో ఉన్నాడు. ఇలా మనం వాక్యాన్ని చూసుకుంటూ పోతే నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడుతుంది. ఈ రోజు నీవు ఎలా ఉన్నావు? కరువులో అక్కడక్కడ వరదలు వచ్చేసి త్రాగటానికి నీళ్లు లేక బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ చేతనైతే ఒక్క బాటిలైన వాళ్ళకి నీవు నీళ్లు పోయగలిగితే దేవుడు నీకు అంతకు తగినట్లుగా నీ కుటుంబంలో కూడా నీళ్లు పోస్తాడు. నీళ్లు ఉన్న చోట దాహము దప్పికుండదు. నీళ్లు ఏమేమి చేస్తుంది అంటే చాలా మనిషికి నీళ్లు చాలా మనిషికి దాహాన్ని తీర్చి ఆశీర్వాదకరంగా నడిపిస్తాయి. దేవుడి వాక్యాన్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమమూర్తి అయిన ప్రభా, నీకు స్తోత్రం. నీటి వలన పరిశుద్ధత కలుగుతుంది. నీటి వలన ప్రభా దాహం తీర్చబడుతుంది. అందుకని నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడునని మీరు తెలియపరిచారు. నీళ్లు న్యాయానికిని నీతికిని అలాగే ప్రార్థనకు పోల్చబడినట్లుగా లేఖనంలో తెలియపరిచారు. తండ్రి, ఎవరైనా నీళ్లు పోసారా? సారపతి అధవరాలు, రెబ్కా, శిష్యులు, పాపాత్మురాలైన స్త్రీ ఎలీషా, తండ్రి క్రీస్తు పేరటని కొందరు
నాయన చేర్చుకొని నీళ్లు పోసిన వాళ్ళు ఉన్నారు, కానీ లాజరు నీళ్లు పోసారు, కానీ ధనవంతుడు నీళ్లు పోయలేకపోయాడు, అందుకే నరకానికి వెళ్ళాడు. అటువంటి స్థితి ఎవరికి రాకుండా మేలు చేయి ప్రభా. ఈ వాక్యాన్ని తల వంచి, ఇదిగో ప్రభా, విశ్వసించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నీళ్లు పోసేవారిగా ఉండి మరలా నీ వలన నీళ్లు పొందేవారిగా మార్చమని ప్రార్థిస్తున్నాను. ఈ నీటిలో ఉన్నటువంటి అనుభవాలు ప్రతి వారు అర్థం చేసుకుని బ్రతుకున్నట్లు ఇతరులకి, వీరికే కాక ఇతరులకు కూడా మేలు చేసేవారిగా ఉంచి, హెల్ప్ చేసేవారిగా ఉంచి, ఆశీర్వదించి దీవించుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్న తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు గాక.